హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలో మైదాని కానీ కుకింగ్ సోడాని కానీ యూజ్ చేయకుండా ఇడ్లీ పిండితో బోండాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అలాగే ఈవినింగ్ స్నాక్ లా కూడా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బోండాల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకొని ఉండాలండి. అండ్ ఈ బోండాలకి మనం 2 days ఇడ్లీ పెట్టేసుకున్నాక మిగిలిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండి పులిసి ఉంటుంది కాబట్టి దాంతో చేస్తేనే బోండాలు అనేవి పొంగుతూ టేస్టీగా వస్తాయి. ఒకవేళ మీరు ఫ్రెష్ పిండితో చేసుకోవాలనుకుంటే అందులో కుకింగ్ సోడా ఖచ్చితంగా యాడ్ చేయాలండి. అండ్ అలాగే అవంత టేస్టీగా కూడా ఉండవు. సో పులిసిన ఇడ్లీ పిండినే తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీ పిండి ఇంచుమించుగా 2.5 నుంచి 3 కప్పుల వరకు ఉంటుంది. ఇప్పుడు అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇది ప్లెయిన్గానే ఉంచుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కలుపుకోవడానికి స్పూన్ కన్నా కూడా హ్యాండ్ యూజ్ చేసి కలుపుకుంటేనే పిండిలో ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పిండి కాస్త గట్టిగానే వస్తుందండి. సో కొంచెం కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా ట్యాప్ చేసుకుంటూ 2-3 minutes పాటు కలుపుకోవాలి. ఇలా మీరు ఎంత ఎక్కువసేపు ట్యాప్ చేస్తారో బోండాలు అంత చక్కగా వస్తాయన్నమాట. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. అప్పటికప్పుడు చేసుకునే ఏ బోండాలకైనా సరే పిండిని ఇలా ట్యాప్ చేసుకుంటూ కలిపితేనే బోండాలు చక్కగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక దానికి మూత పెట్టి ఒక 15 minutes పాటు పక్కన పెట్టుకోండి. 15 minutes తర్వాత మూత తీసి మరో 2 minutes పాటు ఇలా ట్యాప్ చేసుకుంటూ కలుపుకోండి. మీకు ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని బోండాలు వేసుకోవడానికి వీలుగా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసి ఇలా ఒక్కొక్కటిగా బోండాల్ని అందులోకి వేసుకోండి. ఇవి ఇలా 1 minute పాటు ఫ్రై అయ్యాక రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇడ్లీ పిండి బోండాలు కదండి. సో వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల పిండి పిండిగా లేకుండా మంచిగా కుక్ అవుతాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక అన్నిటినీ కూడా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ రెండో వాయి వేసుకుంటాం కదండి, అప్పుడు కూడా ఆయిల్ని బాగా హీట్ అవ్వనిచ్చి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసి మిగతా బోండాల్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ బోండాల్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.